श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 490వ శ్లోకం. అసంగోహమసంగోహం అలింగోహమభంగురః ప్రశాంతోహమనంతోహం అమలోహం చిరంతనః. గడిచిన సత్సంగంలో ఈ శ్లోకమును ప్రారంభించాము. దీని యొక్క పదాలు అర్థం ఈరోజు చూడాలి. గడిచిన సత్సంగంలో చూసినటువంటి ఆ 10 శ్లోకాలలో శిష్యుడు జ్ఞానము పొందినటువంటి ఆ ముముక్షు తన యొక్క జ్ఞాన ఆనందాన్ని, తాను పొందినటువంటి ఆ అనుభూతిని, ఆనందాన్ని ఎలా వ్యక్తం చేస్తాడు, ఏ మాటలతో చెప్తాడు, అది చెప్పుటకు వీలు కానిది, వల్ల కానిది అయినప్పటికీ కూడా కొన్ని మాటలు. అప్పుడు ఆ ముముక్షువు అయినటువంటి వాడు నేను ధన్యుడను, నేను ధన్యుడను, పుణ్యోహం అహో పుణ్యం అహో పుణ్యం, ఏ పుణ్యం చేశానో, ఎంత పుణ్యం చేశానో, నాకు గురువు దొరికి శాస్త్రము యొక్క బోధన నాకు కలిగి ఇప్పుడు జ్ఞానాన్ని పొంది నేను ఆ ఆనంద బ్రహ్మానంద స్థితిలో ఉన్నాను. కాబట్టి ఆ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఆ గురువుకి నేను ఎన్నిసార్లు నమస్కారం చేసి చెప్పినా కూడా ఈ జన్మలో ఆయన యొక్క రుణమును నేను తీర్చుకోలేను. అందువలనే ఆయన్ని స్మరిస్తూనే నమస్కరిస్తూనే ఉంటాను. అహో గురు అహో గురు, ధన్యోహం ధన్యోహం అని చెప్పి గురువుకి నమస్కారాలు చేసి ఆ తరువాత 499వ శ్లోకం నుంచి మొదలుపెట్టి ఇప్పుడు మనం చూడబోయేటువంటిది తన యొక్క స్వానుభూతి. శృతిని విన్నాడు, శృతి గురువుడి ఉపదేశాన్ని విన్నాడు, గురోక్తి, తన యొక్క సొంత యుక్తితోటి కూడా అన్ని బుద్ధిలో కలిగేటువంటి రకరకాలైనటువంటి ఈ ప్రశ్నలన్నిటినీ తీర్చేసుకున్నాడు. ఇప్పుడు అటువంటి అతడు, ధన్యుడైన అతడు చెప్తున్నాడు, నా స్వరూపం ఏమిటో నేను గ్రహించాను అని చెప్పేటప్పుడు నిత్య ఆనంద స్వరూప అహం, ఇక్కడ వచ్చేటువంటి కొన్ని శ్లోకాలన్నింటిలో అహం అనేది చేర్చబడుతున్నది. కాబట్టి ఈ శ్లోకాలన్నీ కూడా ధ్యానము చేయుటకు చాలా ముఖ్యమైనటువంటి ఉపయోగపడే శ్లోకాలు. వివేక చూడామణి మొత్తంలో ప్రారంభంలో కొన్ని 10 శ్లోకాలను చూశాము. అక్కడ కూడా నిధిధ్యాసన శ్లోకాలని చెప్పాను. జాతి నీతి కుల గోత్ర దూరగం అప్పుడేని. ఆ తర్వాత కూడా మరలా కొన్ని వారాల ముందు కూడా మరికొన్ని శ్లోకాలను కూడా మనం ధ్యాన శ్లోకాలుగా వాటిని గుర్తు చేసుకోవాలి, మార్క్ చేసుకోమని చెప్పాను. ఇప్పుడు రాబోయే ఈ శ్లోకాలు కూడా అలాంటివే. అసంగః అహం, ఒక్కొక్క పదం నాకు నేను అప్లై చేసుకోవాలి. నేను అసంగుడను, దేనితోటి సంబంధం లేదు, నిజంగా లేదు. ఈ అటాచ్మెంట్ అనేటువంటిది కేవలం ఇల్యూషన్ మాత్రమే. అందువలన ఏ ఇంద్రియము కూడా తాను చేసే గ్రహించేటువంటి ఆ విషయంతో అది అటాచ్మెంట్ పెట్టుకోనే లేదు. ఉదాహరణకు కళ్ళు అనేక రంగులను చూపిస్తున్నది, కానీ ఏ రంగుతోనైనా దానికి అటాచ్మెంట్ ఉందా? లేదు. అలాగే ఒక్కొక్క జ్ఞానేంద్రియాన్ని తీసుకోండి, ఏ ఇంద్రియానికి కూడా తాను గ్రహించేటువంటి ఆ విషయము మీద దానికి అటాచ్మెంట్ లేదు. అలా ఉంటే దాన్నే పట్టుకొని ఉండాలి,
చెవులు ఒక శబ్దాన్నే వింటూ ఉంటే మరొక శబ్దాన్ని ఇంకా గ్రహించకుండా ఉండాలి. నాలుక కూడా రకరకాల రుచులు చూస్తుంది. ఈ విధంగా ప్రతి ఇంద్రియము ఏ విషయమైనా అది దాంట్లో అటాచ్మెంట్ పెట్టుకోవడమే లేదు. సరే, 5 ఇంద్రియాలు కలిసి మనస్సుకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయని చెప్పాం కదా. ఆ అన్ని రకాల ఇన్ఫర్మేషన్లు తీసుకుంటున్నటువంటి ఆ మనస్సు కూడా ఈ ఇంద్రియంలో దేనితోటి అటాచ్మెంట్ లేదు. అలా అటాచ్మెంట్ ఉంటే కళ్ళు చూపించేవి మాత్రమే నేను చూస్తాను అని అంటున్నదా మనస్సు? లేదు. చెవులు పంపించే శబ్దాలను వింటుంది, ముక్కు పంపించే వాసనలు చూస్తున్నది, చేతులు చేసే స్పర్శను, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి రుచులను మనస్సు తెలుసుకుంటున్నది. కాబట్టి మనస్సుకు కూడా నిజంగా చూస్తే, లేక లౌకికంగా చెప్తాను, మరి మొదట ఒక వస్తువుని ఇష్టపడతాం. చిన్నప్పుడేమో బొమ్మలతోటి మనకు బాగా అటాచ్మెంట్. ఆ టెడ్డీ బేర్ చేతిలో పెట్టుకునే పిల్లవాడు నిద్రపోతాడు. ఆ తర్వాత కొన్ని రోజులే అవన్నీ పోయిన తర్వాత కొన్ని వేరే రకాలైనటువంటి ఆట బొమ్మలు, అవి కూడా ఒక వారం ఆడతాడు, దాన్ని మొదల వదిలేస్తాడు. ఈ విధంగా కొత్తవి వస్తున్నప్పుడు పాతవన్నీ వదిలేస్తుంటే అప్పుడు అటాచ్మెంట్ ఎక్కడుందంటారు? ఆ తర్వాత చూస్తే చిన్నప్పుడు ఈ బొమ్మలతోటి మొదట అమ్మనే బొమ్మ వాడికి. అమ్మ 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 అని చెప్పి అమ్మతోటే ఉంటాడు. ఆ తర్వాత కొంచెం వేరే బొమ్మలన్నీ కావాలి వాడికి. ఆ బొమ్మలన్నీ అయిన తర్వాత ఇంకా యుక్త వయస్సు రాగానే మరొక బొమ్మను పట్టుకుంటాడు. అమ్మాయి అయితే అబ్బాయిని పట్టుకుంటుంది, అబ్బాయి అయితే అమ్మాయిని పట్టుకుంటుంది. ఇట్లా వాటి మీద. ఆ తర్వాత సరే పెళ్ళి అయింది, కుటుంబస్తుడైనాడు. అక్కడ కూడా ఎంతకాలం దేని మీద ఉంది అటాచ్మెంటు? మొదట్లో ఉన్నంత వ్యామోహము అటాచ్మెంట్ తర్వాత ఉంటుందా? ఉండదు. అలాగే అన్నీ కూడా కొంచెం మారుతూనే ఉంటుంది. మనస్సు కూడా కొత్తవి పట్టుకుంటుంది, పాత వదిలేస్తుంది. అందుకనే పెళ్ళైన కొత్తలో అయితే హస్బెండ్ వైఫ్ని హనీ 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 అని పిలుస్తుంటాడు. హనీమూన్కి వెళ్ళి వస్తారు, హనీమూన్ అని హనీ. ఆ తర్వాత మనీ డబ్బులు ఎక్కడ? మీ నాన్న డబ్బులు ఇస్తా అన్నాడే, నాకు వరకట్నం ఇస్తా అన్నది అన్నీ ఇవ్వలేదే, ఆ మధ్యలో మళ్ళీ ఇంకేం బంగారం పెట్టలేదు నీకు, అడుగు వెళ్ళి డబ్బులు తీసుకురా, మనీ అంటాడు. ఇంక ఈ డబ్బులు తీసుకురాకపోతే ఆ హనీ ఇప్పుడు ఏమవుతుందంటే తర్వాత తిడతాడు, శని నిన్ను పెళ్లి చేసుకున్నాను చూడు నేను అని. ఎందుకు ఇట్లా మారుతున్నాడు? అది ఇంకా కొంచెం ముదిరిపోయి పెద్దదైపోతే ఏమవుతున్నది? నువ్వు నాకు అక్కర్లేదు, ఇష్టం లేదంటాడు, విడాకులు ఇస్తుంటారు. జరుగుతున్నాయిగా లోకంలో. అంటే మనస్సుకి దేని మీద అటాచ్మెంట్ లేదు అని తెలుస్తుంది. సరే, మనస్సులో జరిగే ఈ వికారాలన్నిటినీ బుద్ధి గ్రహిస్తుందంటే బుద్ధి కూడా అజ్ఞానాన్ని తెలుసుకుంటున్నది, జ్ఞానాన్ని తెలుసుకుంటున్నది. మనస్సు ఇట్లా చంచలమవుతుంది తెలుస్తుంది, మనస్సు బాగలేదని తెలుసుకుంటుంది. కాబట్టి బుద్ధి కూడా దేనితోటి అటాచ్మెంట్ లేదు. ఆ తర్వాత చూస్తే అసలు ఈ బుద్ధిని ప్రకాశింపజేస్తున్నటువంటి చైతన్యము ఆత్మ ఎక్కడండి దేనితోటి అటాచ్మెంట్ ఉంటుంది? దానికి ఉండదు. సూర్యుడి పైన ఆకాశంలో నుంచి కింద భూమి మీద ఉండే లేక అన్ని లోకాల్లోని అన్నిటిని ప్రకాశింపజేస్తున్నాడు. ఈ లైట్ ప్రకాశంలో ఇక్కడ కింద ఒకడు గుడికి వెళ్తున్నాడా, లేక క్లబ్కు వెళుతున్నాడా, లేక చీట్ల పేక ఆడటానికి వెళుతున్నాడని ఆ సూర్యుడు వెలుతురుకి ఏదైనా సంబంధం ఉందా? ఏదైనా అంటుకుంటుందా? ప్రకాశింపచేస్తాడంతే. అలాంటి ప్రకాశింపచేస్తున్నాను అన్నిటిని నేను, కానీ దేనితోటి నాకు అటాచ్మెంట్ లేదు కాబట్టి నేను ఎప్పుడు అలాగే నిస్సంగుడుగానే ఉన్నాను కాబట్టి అసంగోహం. చూడండి, ఇట్లా ఒక్కొక్క పదాన్ని నేను ఇంతసేపు మాట్లాడాను, మీరు దాన్ని ధ్యాన రూపంలో చింతన చేయాలి. అసంగోహం అంటే ఏమిటి? శరీరం నేనెందుకు ఈ చుట్టూ ఉండే వాళ్ళందరినీ నా బంధువులు, నా సంబంధాలు అని చెప్పి ఆ వస్తువుల మీద, మనుషుల మీద అటాచ్మెంటు మనస్సుది. శరీరంతో నువ్వు మనస్సుని దాటి బుద్ధిని దాటి వెళ్ళావంటే ఇంకా ఉన్నది అక్కడ నువ్వు చైతన్య స్వరూపం కదా. అసంగ అహం. తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పదాన్ని మీరు ఇట్లా నోట్ చేసుకుంటూ వచ్చారంటే అనంగోహం.
నాకు అంగములు, భాగాలు విచ్చిత్తి లేదు నాలో. చూసారా? ఆ జ్ఞానస్వరూపమైనటువంటి ఉనికి ఎరుకగా ఉన్నటువంటి నేను ఆనంద స్వరూపుడిని. నాలో విభజన లేదు. కాబట్టి అంగములు లేవు నాకు. అంగములు లేవు కాబట్టి ఆకారము లేదని అర్థం. నిరాకారుడని కూడా వస్తుంది ఆ పదం ఎక్కడైనా. అనంగోహం. కాబట్టి అలింగోహం. నేను స్త్రీలింగం, పురుషలింగం ఇవన్నీ శరీరానికి సంబంధించినవే కానీ నపుంసకలింగం బ్రహ్మ చైతన్యమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి ఆ నేను అని అనిపిస్తున్న ఆ ఉనికి ఎరుకకు ఎక్కడండి లింగం ఉంది? అందుకని ఆ లింగము కూడా లేదు నాకు. ఆ తర్వాత నేను అభంగురుడను. భంగురం అంటే భంగమైపోయేది, నాశనమైపోయేది, క్షీణించిపోయేది, నశించిపోయేది. అభంగురహం. అభంగుర అహం. అందుకనే ఈ మహారాష్ట్ర భక్తులందరూ పాడిన ఆ కీర్తనలు చూసారా పాటలు, వాటన్నిటికీ అభంగములు అంటారు. అంటే అవి ఎన్నటికి కూడా నశించిపోయేవి కాదు. అంటే వాళ్ళు ఆ పాటల్లో పాడిన ఆ సత్యము కాబట్టి, సత్యాన్ని గురించి పాడుతున్నారు కాబట్టి, విఠ్ఠలను గురించి పాడినాను. విఠ్ఠల్ అంటే ఆత్మ, ఆత్మ అంటే పరమాత్మ, సత్యము కాబట్టి ఆ పరమాత్మ గురించి పాడిన ఆ పాటలు, ఆత్మ గురించి పాడిన ఆ పాటలు అవి కూడా అభంగములే. అంటే అవి ఎన్నటికీ సత్యమే. అందుకని ఇక్కడ మన కీర్తనలు అంటాం, అక్కడ అభంగములు అంటారు. తర్వాత ప్రశాంతుడను నేను. ఈ దుఃఖము, బాధ, భయము, శోకము, మోహము ఇవన్నీ మనస్సులో కలుగుతున్నాయి. నిద్రలో మనస్సు లేదు కాబట్టి మోహము లేదు, భయము లేదు, శోకము లేదు. కాబట్టి ప్రశాంతుడను నేను. ఇది మెలుకుతో ఉన్నప్పుడు ఇప్పుడు చెప్తున్నాడు, చెప్పాలి. అది చెప్పి ఆ స్థితిలో మనం నిజంగా ఉండగలుగుతున్నామంటే మనం జ్ఞానులం, జీవన్ముక్తులం. అహం అనంతః. ఈ అహం అని చెప్పుకుంటున్న నన్ను గురించి నేను చెప్పుకుంటున్నాను. ఇది నా గురించి అంటే నేనే అనంతముగా అంతటా అన్నిటి యందు వ్యాపించున్నాను. లేక ఇలా చెప్పాలి, నా యందు అన్నీ నిలుసూనున్నాయి, నా యందు అన్నీ కనపడుతున్నాయి, నా యందే లయించిపోతున్నాయి. కైవల్యోపనిషత్తులో చెప్పినట్లు మయ్యేవ సకలం జాతం, నా నుండి అన్నీ పుడుతున్నాయి. మయ్యేవ సకలం, మయ్యేవ సర్వం ప్రతిష్ఠితం, నా యందు అన్నీ నిలుచొని కనిపిస్తున్నాయి. మై సర్వం లయం యాతి, నా యందే అన్నీ లయించిపోతున్నాయి. ఈ నేను అనేటువంటిది చిన్నదైన అల్పమైనటువంటి అహంకార అయి కాదు కాబట్టి అనంతుడను నేను. అంతము లేని, లిమిట్లెస్, ఏ లిమిట్ లేదు, ఏ బౌండరీ లేదు. ఆ తర్వాత అందువలన నాలో వికారాలు లేవు, నాకు అంగాలు లేవు. నేను అనంతుడను, శాంతి స్వరూపుడను కాబట్టి నాలో ఏ మలినము లేదు కాబట్టి అమలహ అహం. తర్వాత చివరి ఇంకో పదం ఏంటంటే చిరంతనః అహం. చిరంతనః అహం. చిరంతనః అంటే అనంతః అని చెప్పారు, అదే చాలు. అంతము లేనిదని ఇది కూడా అర్థం. చిరంతనః అంటే ఎండ్లెస్ ఆల్సో అని అర్థం. ఇప్పుడు ఇక్కడ నుంచి 482లో నుంచి 489 వరకు చెప్పింది గురువుగారి యొక్క ఉపదేశం అయిపోయిందా? అక్కడి నుంచి చెప్తున్న ఈ శ్లోకాలన్నీ ఇప్పుడు ఆ అనుభూతి పొంది ఆ జ్ఞాన సిద్ధుడై నిష్ఠుడైనటువంటి శిష్యుడు చెప్తున్న మాటలు ఇవన్నీ మనందరము మనకు అప్లై చేసుకొని వీటిని ఇవి ధ్యానించవలసిన, చింతించవలసిన, జపం చేయవలసిన విషయము. కాబట్టి ఇదెందుకంటే సబ్జెక్టివ్. నా గురించి నేను చెప్పాలి. నాకు వేదాంతం అర్థమైంది,
ఉపదేశం అర్థమైందంటే నేను చెప్పాలి. ఆ తర్వాత 491 శ్లోకంలో అకర్తాహమభోక్తాహం అవికారోహమవిక్రియః శుద్ధబోధస్వరూపోహం కేవలోహం సదాశివః. ఎక్కువ పదాలన్నీ కూడా తెలుగులో మనకు అర్థమవుతాయి. ఎందుకంటే సంస్కృతం తెలుగు చాలా దగ్గరగా ఉంటుంది మాటలు. అకర్త, నేను నేను కర్తనే కాను. ఐ హ్యావ్ నో డూయర్షిప్, కర్తను కాను. కానీ కరణములు కరణాలు చేస్తున్నాయి. నాకు కరణాలు లేవని చెప్పాను. ఇప్పుడే కరణం అంటే ఇన్స్ట్రుమెంట్స్ నాకు లేవు, ఈ శరీరానికి ఉన్నాయి. వాటిని నేను ప్రకాశింపచేస్తున్నానంతే. కాబట్టి నేను అకర్తను, నేనేమీ చేయట్లేదు. చేస్తున్నట్లుగా నేను కల్పించి భావించుకుని నా మీద కర్తృత్వ అభిమానాన్ని నేను ఆపాదించుకున్నాను, పెంచుకున్నాను. అకర్త. భగవద్గీతలో 5వ అధ్యాయంలో చెప్తాడు కృష్ణుడు. ఈ జ్ఞాని ఎట్లా ఉంటాడు, ఏం చెప్తాడంటే నైవ కించిత్ కరోమీతి, నేనేమి చేయట్లేదు. ఎవరు చేస్తున్నారు? ప్రకృతి 3 గుణాలు, ఈ శరీరం, ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. అవి నేను గమనిస్తున్న సాక్షిని కదా. అకర్తను నేను. అకర్తను కాబట్టి నేను అభోక్తను కూడా. నేనేది వీటిని అనుభవించట్లేదు, అంటే ఫలమును నేను ఆశించట్లేదు. గుర్తుపెట్టుకోవాలి, మనం హయ్యెస్ట్ జ్ఞానస్థితిలో నుంచి మాట్లాడుతున్నాం. మరి మిగతా కర్మలన్నీ చూశారంటే అన్ని ఫలమును ఆశించే సంకల్పాలు చేస్తాం. ఈ లోకంలో ఫలాలు కానీ పరలోక ఫలాలు కానీ ఇవన్నీ మనం కావాలని ఆశించే సంకల్పం చేస్తుంటాం కదా. అవన్నీ సిద్ధిరస్తు అని. కానీ ఇక్కడ జ్ఞానస్థితికి వచ్చిన వాడు ఏ సంకల్పము చేయడు, ఎందుకంటే వాడికి ఏ కోరికలు లేవు. అర్థమైందా? అందువలన నేను భోక్తను కాను అని చెప్పి కూడా తను నిర్భయంగా చెప్పేస్తాడు. నాకు పుణ్యపాపాలతో సంబంధం లేదు. వస్తాయి ఆ మాటలు కూడా వస్తాయి మధ్యలో. అహం అభోక్తాహం అవికార, నాలో వికారాలు ఏమీ లేవు. మనస్సులో వికారాలు ఉన్నాయి కదా, బుద్ధిలో వికారాలు ఉన్నాయి, శరీరంలో వికారాలు ఉన్నాయి. ఈ వికారాలన్నీ, వికారం అంటే ఏంటి? మోడిఫికేషన్స్. కానీ అన్నిటినీ గమనిస్తూ ఉన్నటువంటి నాలో మార్పు ఎక్కడుంది? నాలో మార్పు లేదు కాబట్టి నేనున్నాను, తెలుసుకుంటున్నాను కాబట్టి నా బాల్యము గుర్తుంది, నాకు వచ్చింది పోయింది కానీ నేనున్నాను. నా యవ్వనము వచ్చింది పోయింది కానీ నేనున్నాను. నా అంటే ఇక్కడ శరీరానికి, ఈ ఉపాధులకు అని చెప్పుకోవాలి. తర్వాత యుక్త వయసు దాటి నడి వయస్సు వచ్చింది శరీరానికి, కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది కానీ నేనున్నాను, నేను మారలేదు. అలాగే ముసలితనం వస్తుంది శరీరానికి కానీ నేను మారలేదు, నేనున్నాను. నేను మారలేదు, నేనున్నాను కాబట్టి నేను అవికారుడినే కదా. అలాంటి వాడివి నువ్వెందుకు ఈ ఉపాధులతోటి సంబంధాన్ని తగిలించుకొని అది సత్యమనే అజ్ఞానంలో ఉన్నావు? ఉండద్దు. చూడు, నేను అర్థం చేసుకున్నాను, నేను చెప్పగలుగుతున్నాను. నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు చెప్పగలవు. ఇలా ఇవి చిలక పలికే పలుకులు కాదండి, మాటలు. అనుభూతిలో నుంచి రావాలి, అనుభవించి రావాలి. ఆ తర్వాత అక్రియ, అకర్త అని చెప్తేనే నేను కర్తను కాదు, అలాగే నేను ఏ క్రియను చేయలేదు. ఇది డబుల్ యూసేజ్ అని చెప్పాలి. అక్రియ అహం, ఏ క్రియను చేయని వాడిని, నాలో క్రియలు లేవు. కాబట్టి చూడండి, కర్మ నుంచి ఎంత దూరం వెళ్ళిపోయాము. కర్మని ముఖ్యత్వం ఇస్తున్నామంటే మళ్ళీ మనకు ఎందుకు కర్మకు ముఖ్యత్వం ఇస్తాం? కామం ఉంటే ఇస్తాం. కాబట్టి కామం వలన కర్మ, కర్మ వలన జన్మ, జన్మ వలన మరలా కామాలు, మళ్ళా కర్మలు. ఈ సైకిల్ ఇట్లా జరుగుతున్నది నువ్వు తెలుసుకోనంత వరకు. దాన్ని సంసార చక్రం అన్నారు.
వేదాంతంలో కదా. మరింకా ఏమిటి నేను? శుద్ధ బోధ స్వరూపోహం. చూడండి, శుద్ధమైనటువంటి జ్ఞాన స్వరూపాన్ని నేను. బుద్ధిలో వచ్చే ఏదో ఒక జ్ఞానం కలిగింది, నాకు ఇప్పుడు కంప్యూటర్ జ్ఞానం వచ్చింది, అంతకుముందు నాకు తెలియదు, వచ్చింది కానీ అంత మర్చిపోయాను. ఇప్పుడు బుద్ధిలో కూడా వయస్సు రాగా రాగా ఏమవుతుంది? యామ్నీషియా వస్తుంది, మతిమరుపు వచ్చేస్తుంది. మరి ఇంకా దేహాన్ని ఎట్లా నమ్ముతావు నువ్వు? కానీ ఈ తెలిసింది అని మనస్సులో, తెలియలేదు అని మనస్సుకి, రెండిటిని ప్రకాశింపజేస్తున్న నేను శుద్ధ ప్రకాశ స్వరూపుడు. బోధం అంటే జ్ఞానం, ప్రకాశింపచేస్తున్నాను. కాబట్టి నా స్వరూపం శుద్ధ బోధ, దాన్ని శుద్ధ జ్ఞానం అంటారు. అందుకనే అన్అడల్టరేటెడ్, కల్తీ లేనటువంటి. కల్తీ అంటే ఏంటి? ఏ ఇంద్రియముల యొక్క, విషయముల యొక్క, వస్తువుల యొక్క వచ్చిపోయేటువంటి వృత్తి జ్ఞానము కాదు నాది, అఖండ బోధం ఇది. వృత్తి జ్ఞానాలన్నీ వచ్చిపోతూ ఉంటాయి, మారిపోతున్నాయి కదా. వృత్తి అంటే చెప్పాను ఇంతకుముందు, ఈ క్లిప్పు చూపించగానే క్లిప్పు వృత్తి వచ్చింది, ఇది పోయింది. ఈ రుమాలు చూపించగానే ఈ వృత్తి మీకు బుద్ధిలో కలిగింది, ఇది పోయింది. మరొకటి ఏదైనా చూపిస్తే ఈ వృత్తి వస్తుంది, పోతుంది. కానీ ఈ అన్ని వృత్తులు వస్తూ పోతున్న వాటిని, ఆ మనస్సుని ఎవరు గ్రహిస్తున్నారు, ఎవరు గుర్తిస్తున్నారు, ఎవరు ప్రకాశింపచేస్తున్నారంటే శుద్ధ బోధ రూపం అహం. నాను మాత్రమే ఉన్నాను. కేవల అహం, కేవల హృదయ కుహర మధ్యే కేవల బ్రహ్మ మాత్రం అని రమణుల వారి గీతలో ఒక శ్లోకం. కేవలం, అందుకని కైవల్యం, ఆ కేవలత్వమును. కేవలం అంటే నేను, అది మాత్రమే ఉంది, కేవలోహం. అందుకని నిద్రలో నీతో పాటు ఎవరున్నారు? నువ్వు, నీ భార్య లేక పిల్లలు ఒకే మంచం మీద పడుకున్నారు. నిద్ర పోయిన తర్వాత నువ్వు కేవలుడువా కాదా? కేవలుడివే. కాబట్టి అక్కడ జగత్తు, ఈశ్వర, జీవ, శరీర, ఉపాధి, భావన ఏది లేదు. చూసారా? కానీ నేను ఉన్నాను, అవేవి లేవు, నేనున్నాను. కాబట్టి కేవలుడును. సదాశివ, నేనెప్పుడు మంగళస్వరూపుడిని. ఇక్కడ శివ అంటే 3 కళ్ళు శివుడు, కైలాసంలో ఉండే శివుడని కాదు అర్థం. శివం మంగళం, శివం శుభం, శివం చైతన్యం. అందుకనే ఆ చైతన్యమైన నేను ఎప్పుడైతే ఈ ఉపాధుల శరీరాలు వాటికి ఇంకా డిజింటిగ్రేట్ అయిపోతూ పంచభూతాల్లో కలిసిపోతే నేను వాటిలో వ్యక్తం కాను. నేను దాంట్లో వ్యక్తమవుతున్నంతసేపు అది శివంగా ఉన్నది. కానీ అదే శివము ఎప్పుడైతే చైతన్యము వ్యక్తము కావుటకు అవి పనికి రాకుండా అయిపోతున్నాయో అప్పుడు అవి శవమైపోతున్నది. చూసారా? శవమైపోతున్నది. కానీ శరీరం పోయినందువలన నేను ఎక్కడికైనా పోయినానా? నేను పోలేదు, నేను ఎప్పుడూ ఉన్నాను. ఆ శరీరం డిజింటిగ్రేట్ అయిపోయింది. సూక్ష్మ శరీరం కూడా లయించిపోతుంది ఈ జ్ఞానంతో. అందువలన మరొక శరీరం, మరొక బుడగలాగా మరొక శరీరం వచ్చిందంటే నీళ్ళలో బుడగలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ బుడగ ఎక్కడొచ్చింది? దేని వలన వచ్చింది? దేని మీద వచ్చింది? నీళ్ళల్లోనే. నీళ్ళే అట్లా బుడగలాగైంది కదా. కానీ అది టప్పని పగిలిపోతే బుడగ లేదు, నీళ్లున్నాయిగా. నీళ్ళు ఎక్కడికి పోలేదు, బుడగ అనేది లేదు. ఇక్కడ అట్లాగే జీవ అనే ఆ సూక్ష్మ శరీరం నశించిపోతుంది, లింగ దేహం నశించిపోతుంది.
అప్పుడు నేను శివుడనే. అప్పుడు కాదు, ఇప్పుడు శివుడనే. జ్ఞానం చేత ఇప్పుడు శివుడనే. అందుకని చచ్చిపోయిన తర్వాత ఏదో అవుతుందనేది ఏమీ లేదండి. ఇక్కడ ఉన్నప్పుడు ఈ జ్ఞానాన్ని పొంది నేను శివుడన చిదానందరూప శివోహం శివోహం అని శంకరాచార్యులు వారు నిర్వాణ షట్కంలో పాడారే, అట్లా శివుడను. శివోహం అహం సదాశివ అని. ఆ తర్వాత 492లో ద్రష్టు శ్రోతుర్వక్తు కర్తృర్భోక్తుర్విభిన్న ఏవాహం నిత్య నిరంతర నిష్క్రియ నిస్సీమ అసంగ నిస్సీమాసంగ పూర్ణబోధాత్మా ద్రష్టు. నేను ద్రష్టుడనంటే చూస్తున్నాను అన్నిటిని సాక్షిలాగా. ఇక్కడ ద్రష్టు అంటే సాక్షి కాదండి, కళ్ళతోటి చూసేటువంటిది. చూస్తున్న నేను, వింటున్న నేను, మాట్లాడుతున్న నేను, వేరే వేరే పనులు చేస్తున్నటువంటి ఇక్కడ ఒక అహంకారం నేనుంది కదా. లేక ఇట్లా చెప్దాం, నేనుని పక్కన పెట్టేద్దాం. చూసేవాడు, వినేవాడు, మాట్లాడేవాడు, వేరే వేరే పనులు చేస్తున్నవాడు, వేరే వేరే పనులు చేస్తూ వాటి చేత పొందే ఫలాన్ని అనుభవిస్తున్నవాడు, వీటన్నిటికంటే విభిన్నంగానే ఉన్నాను. నేను వీటన్నిటికంటే భిన్నముగానే ఉన్నవాడును ఏవ అహం. అంటే అన్ని జ్ఞానేంద్రియాలను, అన్ని కర్మేంద్రియాలు చేసే ఈ పనులన్నిటిలో అక్కడ ఒకడు వస్తున్నాడు. ఐ యామ్ ద సీయర్, ఐ యామ్ ద లిజనర్. వింటున్నవాడిని అనుకుంటున్నాం, కానీ ఈ ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు చేసే ఆ రోల్స్ అన్నీ, ఆ క్యారెక్టర్స్ అన్నీ అవి భిన్నం. వాటన్నిటికంటే భిన్నంగా నేను ఉన్నాను. నిద్రలో ఇంద్రియాలు పనిచేస్తున్నాయా? లేవుగా. కానీ నేనున్నానే. ఇంద్రియముల యొక్క సపోర్ట్ లేకుండానే నేనున్నాను. నిత్య నిరంతర నిష్క్రియ, నిత్యముగా ఉంటూ ఎల్లప్పుడూ నిష్క్రియుడినిగానే ఉన్నాను. ఇక్కడ నిత్యము నిరంతరం అంటే రెండు ఒకటేగా ఉన్నట్లు అనిపిస్తుంది మనకు. సహజంగా నైరంతర్యము, అంతరాయము లేకుండా. నిత్యము అంటే ప్రతిరోజు అనుకోండి, నిత్యం నేను గుడికి వెళతాను, కానీ ఒకరోజు మట్టం సండే మాత్రం నేను వెళ్ళను, అంతరాయం. అలా నిత్యం అని చెప్తాము, జనరల్లీ అంటాం. జనరల్లీ ఐ విల్ గో ఆల్ ద డేస్, అన్ని రోజులు. కానీ సండే వెళ్ళనంటే అంతరాయం వస్తుంది. అట్లా మధ్యలో బ్రేక్ వస్తుందా? అందుకనే పతంజలి యోగ సూత్రాల్లో అభ్యాసాన్ని గురించి చెప్పేటప్పుడు ఆయన దీర్ఘకాలము నైరంతర్యము చెప్పాను ఇంతకుముందు. నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. ఏంటది? యోగా అంటాడు. నేను ఎప్పుడో నేర్చుకున్నాను, చాలా కాలం ముందే. కానీ గడిచిన మధ్యలో ఒక 5 ఏళ్ళు మాత్రం నేను ఆ ఊరు వెళ్ళాను, ఈ ఊరు నుంచి ఇంకా చేయలేదంటాడు. నేను చాలా కాలంగా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తాను, కానీ మధ్యలో ఒక 2-3 ఏళ్ళు చేయలేకపోయినా అంటాడు. అట్లా లేకుండా ఇది నిత్యము ఉంది, నిరంతరం ఉంది, అంతరాయం లేకుండా, ఆల్వేస్, ఫర్ ఎవర్, ఆల్ ద టైమ్ అండ్ ఆల్ ద వే, ఆల్వేస్. ఎప్పుడు నేను నిష్క్రియుడినే. ఇప్పుడు నిద్రలో నిష్క్రియుడిగా ఉన్నాను, కానీ మరలా మేలుకున్న తర్వాత చేస్తున్నాను. ఎవరు? ఈ అహంకారి జీవుడు చేస్తున్నాడు. కానీ నిజమైన ఆత్మనైన నేను
ఎప్పుడు నిష్క్రియుడనే. తర్వాత నాకేమైనా బౌండరీస్ ఉన్నాయా, లిమిట్ ఉందా? నిస్సీమ అహం, నిస్సీమ, నిస్సీమ అసంగ పూర్ణ బోధాత్మ. నా బోధం, నా జ్ఞానం ఎక్కడ లిమిట్ లేకుండా, ఏ బౌండరీ లేకుండా అది పూర్ణముగా ఉన్నది. ఇవన్నీ పదాలు కొన్ని కొన్ని మళ్ళీ రిపీట్ చేసినట్లే ఉంటాయి. నేను మాట్లాడుతున్నా కూడా మళ్ళీ అవేవే చెప్తున్నట్లుగా అనిపిస్తుంది, కానీ మీరు ఒక్కొక్క పదాన్ని తీసుకోవాలి. ఎందుకు మరలా రిపిటేషన్ వచ్చినట్టుందంటే మరి దాన్ని పదే పదే చెప్పాలి అని చెప్పి. అందుకని వేదాంతంలో శాస్త్ర బోధన శ్రవణంలో రిపిటేషన్ ఎప్పుడు తప్పు కాదు. పునర్వృత్తి దోషం రాదు, లేదు. పునర్వృత్తి కావాలి, రిపిటేషన్ కావాలి. నాహమిదం నాహమదః, నాహమిదం నాహమదోపి, ఉభయోరవభాసకం పరం శుద్ధం బాహ్యాభ్యంతరశూన్యం పూర్ణం బ్రహ్మ అద్వితీయమేవాహం. నేను ఇది కాదు, నేను అది కాదు. ఈ ఇది అది అనే రెండిటికి భిన్నముగా ఆ రెండిటిని ప్రకాశింపజేస్తున్నాను. ఇదే అదే ఉంటాయి కదా, ఇక్కడ అక్కడ, ఇదే అదే, ఇలా ఆ రెండిటిని ప్రకాశింపచేస్తున్నటువంటి శుద్ధమైనటువంటి పరమమైనటువంటి స్వరూపమును. అందువలన నాకు లోపల బయట అనేటువంటిది లేదు. ఆత్మ శరీరం లోపల ఉందా? ఉంది. ఆత్మ శరీరంలో బయట ఉందా? బయట కూడా ఉంది. ఇక్కడ అప్పుడు లోపల ఉంది, బయట ఉంది. కాబట్టి ఈ లోపల బయట అనేటువంటిది మైండ్ యొక్క కాన్సెప్ట్ మాత్రమే, గుర్తుంచుకోవాలి. ఈ లోపల బయట, నిన్న ఇవాళ, ఇవన్నీ టైం కాన్సెప్ట్ అండ్ స్పేస్ కాన్సెప్ట్ అండ్ ఆబ్జెక్ట్ కాన్సెప్ట్, దేశకాల వస్తు కాన్సెప్ట్ అంతా కూడా మైండ్ యొక్క ప్రొజెక్షన్ మాత్రమే. నిద్రలో మరలా నిద్ర, కళ, ఈ రెండు ఉదాహరణలు చాలా ఇంపార్టెంట్. ఎక్కడుంది? నీ బెడ్రూమ్లోనే పడుకున్నావు. పడుకున్న తర్వాత బెడ్రూమ్లో ఉన్నావా, ఇంట్లో ఉన్నావా, మంచం మీదనా, కిందనా, ఊర్లోనా, అమెరికాలోనా, ఎక్కడ? టైం తెలుస్తున్నదా? పడుకునే ముందు చూస్తావు, వాచ్ 10 అయిందంటావు. ఆ తర్వాత టైం ఉంది అక్కడ? లేదు. ఏ వస్తువుని ధరించి ఉన్నావు? ఏదైనా ఉందా? ఏ దుప్పటి కప్పుకున్నావు? అసలు ఒంటి మీద వస్త్రం ఉందా లేదా తెలుసా? ఏది లేదు. కాబట్టి లోపల బయట అనేటువంటిది శూన్యం. ఆత్మ దగ్గరకు వచ్చి అట్లా చెప్తా. అలాగే ఆకాశం విషయం చెప్పాను ఇంతకుముందు. ఈ కుండలో ఉన్న ఆకాశంతో నేను చెప్పాను అనుకోండి, ఇట్లా మాట్లాడే, కుండలో ఉన్న ఆకాశమే, నేను కుండని కొంచెం పగలగొట్టేస్తాను, నువ్వు కొంచెం నిదానంగా బయటకు వచ్చి ఈ పక్కన ఉన్న ఆకాశంలో కలిసిపోతావా అని చెప్పాలి. ఇప్పుడు లోపల ఉన్న ఆకాశాన్ని బయట ఆకాశంతో కలపడానికి కుండని పగలగొట్ట అవసరం లేదు. ఒకవేళ నువ్వు పగలగొడతాను అప్పుడే కానీ ఆ లోపల బయట ఆకాశాలు ఒకటవ్వని నువ్వు చేస్తే నువ్వు మూర్ఖుడివి. సరే, పగలగొట్టిన తర్వాత నీకు కనిపిస్తుందా లోపల ఆకాశం బయట ఆకాశంతో వచ్చి కలిసింది? బయట ఆకాశానికి వచ్చి కలిసేప్పుడు అడిగింది కొంచెం, ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ కమ్ ఇన్సైడ్ అండ్ జాయిన్ విత్ యూ అడుగుతుందా? అడగాల. అది కాబట్టి లోపల బయట అనేటువంటి భేదం లేని పూర్ణమైనటువంటి నిండుగా ఉంది. అందుకని ఆకాశం నిండు. ఎక్కడైనా ఆకాశం ఉంది. ఆకాశమే ఇట్లా ఉంటే ఇంకా ఆత్మ అనేటువంటిది జ్ఞానం, బ్రహ్మస్వరూపం అంతట అంతయు నీవే బ్రహ్మ. అందుకనే అది బ్రహ్మ పూర్ణం. కాబట్టి అందుకనే అది
రెండోది లేని అద్వితీయమైనది అదే నేను. చూడండి, ఇది కొంచెం అర్థమైందో లేదో, బాగా తెలివిలో ఏర్పడిందో లేదో అయినా కూడా చెప్పాలి. బై డిఫాల్ట్ ఇలా చెప్పడం నేర్చుకోవాలి. బై డిఫాల్ట్ మనం ఏం చెప్తున్నాం, నేను శరీరాన్ని, నేను బాడీనని. మార్చుకో ఇప్పుడు అంతే. అందుకని చెప్పంగా ఇది సత్యము, ఇది అబద్ధం అవ్వదు ఎన్నటికి. నాకు అర్థం కానందువలన ఇంకా కొంచెం సేపు కొన్ని కాలం పట్టొచ్చు, కానీ చెప్పడం ప్రారంభించి ఇప్పటి నుంచే ఈ అలవాటు చేసుకో. నేను అద్వితీయ పూర్ణ సచ్చిదానంద స్వరూప బ్రహ్మమును, దీంట్లో తిరుగులేదు. తర్వాత 494 శ్లోకం. నిరుపమం అనాదిత్వం త్వం అహం ఇదం అదహ ఇతి కల్పనా దూరం. ఒక్కొక్క పదాన్ని అట్లా ప్రోజ్ ఆర్డర్లోనే చదివేసి చెప్పేస్తాను. నిరుపమం, దీనికి ప్యారలల్గా మరొకటి కంపేర్ చేయటానికి ఏం లేదు. ఉపమానం చెప్పాను కదా. ఆకాశం ఎట్లా ఉంటుందండి? ఆకాశం ఎట్లా ఉంటుంది? ఆకాశంలాగా ఉంటుంది. నీ డీప్ స్లీప్లో, నీ నిద్రలో ఎట్లా ఉన్నావు? నీ డీప్ స్లీప్ గురించి కొంచెం చెప్పు. డీప్ స్లీప్ గురించి ఎవరు నోరు తెరిచి ఏం చెప్పలేరు. ఇంక చెప్పాడంటే ఒకటే చెప్తారు అందరూ, నేను బాగా మొద్దులాగా పడుకున్నానండి, నాకు అసలు ఏం తెలియలేదు అని. బాగుంది అంటాడే కానీ అట్లా కాదు. అక్కడ ఏమైంది, ఎట్లా ఉన్నావు, ఏం చేసావు, ఉండటమా చేయటమా ఏమీ లేదు కాబట్టి చెప్పలేం. మూగవాడు, నేను చెప్పాను ఎగ్జాంపుల్, స్వీట్ తిని వాడు నోరు తెరిచి ఏం చెప్తాడు? ఎట్లా ఉందంటే తల ఆడిస్తాడే కానీ ఏం చెప్పలేడు. అట్లాగా ఉపమానం దీనికి ఏమీ లేదు. ఆ తర్వాత నిరుపమం అండ్ అనాది తత్వం. ఇది అనాది అంటే ఏంటి? బిగినింగ్ లేనిటువంటిది. దీనికి ఎప్పుడు ప్రారంభం? ఆ ప్రశ్నే తప్పు. నిన్న చెప్పానుగా క్లాస్లో, మొన్న 5 రకాలైనటువంటి ఈ ప్రశ్నలు వేస్తాడే, ఎప్పుడైతే ఈ ప్రశ్నలను, ఆ క్వశ్చన్ మార్కులు పోతాయో నీకు జ్ఞానం వచ్చిందని అర్థం. అంటే బుద్ధిహీనుడవి నువ్వు అని కాదు అర్థం. వెన్, వై, హౌ, వేర్, వాట్, వెన్, ఈ 5 ప్రశ్నలకి ఆత్మ విషయంలో అర్థమే లేదు. అది ఇక్కడ. తర్వాత నువ్వు, నేను, ఇది, అది అనే ఈ కల్పన ఉంది చూసారా? ఇదంటే కల్పన అంటున్నారు. కల్పన. ఈ కల్పనకు దూరం నేను. అసలు ఆ కల్పన ఎక్కడ? అది అజ్ఞానంలో. ఇట్స్ ఎ బ్లాబరింగ్. కలలో వాడెవరు కలవరిస్తున్నాడు, దానికి ఏమైనా ముఖ్యత్వం ఇస్తావా నువ్వు? కలలో ఎవరోట దొంగతనం చేశాడు, లేక హత్య చేశాడు. పొద్దున్న లేవంగానే వాడికి అది గుర్తుంది. అందుకని వాడే ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి చెప్తాడా? లేక వాడు చేయలేదు, ఏదో వాళ్ళ ఇంట్లో ఎవరినో వచ్చి దొంగిలించి వెళ్ళాడు కలలో, భార్య సొమ్ములో ఏదో దొంగిలించి వెళ్ళాడు. పొద్దున్నే లేచి ఆ దొంగ ఎట్లా ఉన్నాడు కూడా గుర్తుంది వీడికి. అప్పుడు టైం కూడా అంత ఆ కలలో. ఇప్పుడు అది పోలీస్కి రిపోర్ట్ ఇస్తాడా ఫోన్ చేసి? ఒకవేళ ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లో చెప్తే, అన్నీ చెప్పిన తర్వాత సరే చివరికి అడిగారు, ఎక్కడ, ఎప్పుడు చూసావు నువ్వంటే, కలలో అండి. ఓ గొప్పవాడివే, కలలో చూసిన దానికి ఫోన్ చేసావా? రా నిన్ను
మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తాం వైజాగ్ అంటారు కదా. అందుకనే మనం ఈ లోకాన్ని గురించి మాట్లాడే మాటలు, చెప్పే విషయాలు ఇవన్నీ కూడా కల్పన. అప్పుడు మరి ఇంకేంటి నేను? అవన్నీ కల్పన అండి. నేను నిత్యానంద ఏకరసం సత్యం. చూడండి అవే పదాలు మడి. నిత్య నిరంతర అనంత అనాది పూర్ణ బ్రహ్మ సనాతన హే. ఏం లేదు, ఆ కొన్ని మాటలన్నీ కలిపి ఒక లైను రాగంలో పాడాను అంతే. హే పరమాత్మా విశ్వపర, హే పరమాత్మా సత్య బ్రహ్మాత్మా, హే సుఖ శాంతి నికేతనవే. సత్యం ఏకరసం, అక్కడ రకరకాలనేటువంటిది లేదు. వెరైటీ, నావెలిటీ అండ్ బ్యూటీ మనం అనుకుండేదంతా లోకంలో ఉన్నట్లు భ్రమ ఉంది, కనిపిస్తాయి. కానీ ఏం చెప్పాం? విచారించి చూడు బాబు, స్టెబిలిటీ ఉందా వాటికి? అయ్యయ్యో లేదండి. కాబట్టి నావెలిటీ, బ్యూటీ, వెరైటీ అక్కర్లేదు. ఎప్పుడూ నిత్య ఆనంద ఏకరసంగా ఉన్నటువంటి సత్యం బ్రహ్మ అద్వితీయం ఏవ అహం. పెద్ద ఒకే లైన్ అవన్నీ పదాలు. ఓకే, నిత్యానంద ఏకరసం సత్యం బ్రహ్మ అద్వితీయమేవాహం. 495. నారాయణోహం నరకాంతకోహం. ఇంకొక మెట్టు పైకి వెళుతున్నారు ఇప్పుడు. పురాంతకోహం పురుషోహమీశ అఖండబోధోహమశేష సాక్షి నిరీశ్వరోహం నిరహం చ నిర్మమః. చూసారు, నేను ఎప్పుడు దుఃఖిని, నేను సంసారిని, నేను సింపుల్ హౌస్ వైఫ్, నేను బీదవాడిని, నేను ముసలివాడిని, నన్ను అందరు డోర్ మ్యాట్ లాగా ఉపయోగించుకుంటున్నారు, ఎవరు నేను చెప్పేది వినరని ఇట్లా వాపోతూ నిన్ను గురించి నువ్వు ఇట్లా అనుకుండే బదులుగా ఇట్లా అనుకోవచ్చుగా, నేనే నారాయణుడని, నేనే నరకాసుడిని వధ చేసిన కృష్ణుణ్ణి. ఓకే, నారాయణ నరక అంతః, లేక నరకం అంటే ఇక్కడ ఇట్లా నరకాసుడు అని చెప్పాను కృష్ణ అని. నరకాంతః, నరకం అనేటువంటిదే లేని, నీకు నరకం అనే భయం అనే దాన్ని అంతం చేసేటువంటి, అంటే నేను జ్ఞానస్వరూపం కాబట్టి నరకం అంటే అజ్ఞానం కాబట్టి చీకటి కాబట్టి దాన్ని అంతం చేసేటువంటి వాడిని. హంతక నరాంతకోహం నారాయణోహం. నారాయణ అంటే భయపడకండి, నేనెట్లాగండి నారాయణ అవుతాను, అయ్యయ్యో చంపలేసుకోండి అట్లా అనద్దు, మీకు కూడా పాపం వస్తుందని భయపడకండి. నారం జ్ఞానం, అయనం స్వరూపం, లేక జ్ఞాన మార్గము, జ్ఞానమునకు చిహ్నము, జ్ఞానమే స్వరూపము. అయనుడు నారాయణుడు అంటే గ్లోరీ. నర అంటే ఇంకొకటి కూడా ఉంది, బ్రహ్మము ఆత్మకి పేరు జ్ఞానం అని చెప్పాను కదా, అందుకనే నారం నర జ్ఞానం. అందుకనే నరుడు, వీడికి కూడా ఉంది జ్ఞానం, కొంచెం నట్టు లూజ్ అంతే, సరి అయిపోతుంది. ఈ వేదాంతం వివేక చూడమని చదివేసరికి సరి అయిపోతుంది. నారాయణోహం నరకాంతకోహం పురాంతకోహం. త్రిపురములు, పురములు అంటే ఇక్కడ త్రిపురాంతకారి. పురుషో ఇక్కడ పురాంతకోహం అంటే
3 పురాలంటే కథ ఉంది, త్రిపురాసురుడిని వధ చేయటం, శివుడు, అదంతా ఓకే. అర్థమేమిటంటే 3 పురాలు, ఈ 3 శరీరాలు, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. చూసారా? ఈ మూడిటిని ఇనుముతో చేసింది లాంటిది. ఉదాహరణకి ఒకటేమో వెండిది, ఇంకోటి బంగారం. 3 శరీరాలు అసలు నాకు సంబంధం లేవు. శరీరత్రయ విలక్షణ సాక్షి అహం. కాబట్టి నేను పురాంతకుడును, నేను లేక శివుడని చెప్పినా చెప్పుకుంటాం. నేను నారాయణుడని చెప్పినప్పుడు శివుడని చెప్పుకోవచ్చు. 2 రకాలుగా చెప్తున్నాను అర్థం. పురాణపరంగా చెప్తున్నాను, సంస్కృత పద అర్థం తీసుకున్నాను. అంటే అటువంటి పురుష అంటే పురే శయనాత్ ఇది పురుష, పూర్ణత్వాదితి పురుష, పూరయతి ఇది పురుష. ఈ శరీరంలో ఉంటూ నివసిస్తూ దీన్ని పోషిస్తున్నాను, కాబట్టి నేను పురుషుడను. పూర్ణమైన వాడిని కాబట్టి నేను పురుషుడను. ఈ అంతటా నిండి ఉన్నాను కాబట్టి పూరయతి ఇది పూర్ణ, అంతటిని నింపేస్తున్నాను నేను. అటువంటి పురుష అహం. ఈశ, నేను కంట్రోలర్, అన్నిటినీ కంట్రోల్ చేస్తున్నది నేను. నేను ఈ చిన్న అహంకార జీవ వెష్టి కంట్రోల్ చేయలేడు, సమష్టి ఈశ్వరుడు కంట్రోల్ చేస్తున్నాడు. నేను ఇప్పుడు ఈ మధ్యలో భేదాన్ని తొలగించేశాను కదా, కాబట్టి ఈశ్వరుడుని నేనే, ఆ బ్రహ్మము నేనే, శివుడును నేనే, నారాయణుడు నేనే. చెప్పగలిగే ధైర్యం రావాలి, అర్థమైన తర్వాత చెప్పాలి, జ్ఞాన నిష్ఠ వచ్చిన తర్వాతనే. కానీ భయపడకూడదు. ఏంటి ఇట్లా చెప్తున్నారు వీళ్ళు, ఇంతేనా ఈ వేదాంతం మాట్లాడే వాళ్ళు ఇట్లా మాట్లాడతారు? ఆ వైష్ణవులు వెళ్ళి ముందు చెప్పండి, మీకు చెంపలు వాయిచ్చేస్తారు. ఎందుకు వాళ్ళ ముందు వెళ్ళి చెప్పడం? వేదాంతం ఇష్టం ఉండి వినయ్ భగవద్గీతని సరిగ్గా, ఉపనిషత్తును సరిగ్గా అర్థం చేసుకొని వినేవాడికి చెప్తాం. కానీ ఇంకా సగుణ రూపంలో ఉండేటువంటి ఈశ్వర ఆ నామరూపాలనే ఎంతకాలం ఎన్ని జన్మలు చేసినా ఆపేక్షిక మోక్షమే కానీ ఆత్యంతిక మోక్షం రాదుగా వాటి వలన. అది అర్థమైనప్పుడు ధైర్యం వస్తుంది. ఎవరికి చెప్పక్కర్లేదు, మనం ఎందుకు ఎవరికి చెప్పాలి? మీరు వింటున్నారు శ్రద్ధగా, చాలామంది ఎక్కడో దూరం నుంచి కూడా తెలుగు వాళ్ళు, మీకు చెప్తున్నాను, లేక నా కోసం నేను చెప్పుకుంటున్నాను. నా గురువుగారు నాకు చెప్పినది, నాకు బుద్ధిలో ప్రకాశించినటువంటి జ్ఞానము నేను నాకు మరలా గుర్తు చేసుకుని చెప్పుకుంటున్నాను. అఖండ బోధ అహం అశేష సాక్షి. అన్నిటికీ సాక్షి నేను. అన్నిటికీ అనేది లేదు అసలు. నేను తప్ప అన్నీ ఎక్కడున్నాయి వేరే? నిజంగా చెప్తే అన్నీ అంటే ఏంటి మళ్ళీ ఎందుకు? సరే, ఇప్పుడు ఏదో కనపడుతున్నాయి కాబట్టి అన్నిటికీ నేను సాక్షి, ప్రపంచానికి నేను సాక్షి. చూడండి, ఈశ్వరుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడని చెప్పాలంటే నేను ఉండాలిగా మొదట. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడంటే, సూర్యుడు ఉన్నారని ఎవరు చెప్తున్నారు? ఎవరికి తెలిసింది? నాకు తెలిసింది. కాబట్టి నాకు తెలుస్తున్నది అక్కడ ఈశ్వరుడు ఉన్నట్ట, కైలాసం ఉందని ఎవరికి? నాకు తెలుసు. అప్పుడు తెలుస్తున్న నేను ఉంటేనే దేవుడు ఉంటాడు. చూసారా? ఈ చెప్పేవాడు నేను అనేటువంటిది లేకపోతే అవి ఎక్కడ ఉంటాయండి? అప్పుడు నేను అన్నిటికీ సాక్షినే కదా. నిరీశ్వర అహం. ఈశ్వరత్వం అనేటువంటిది సమష్టి మాయాశక్తి యొక్క ఒక ఆట, ఒక కళ. చూడండి, భగవంతుడి యొక్క, ఈశ్వరుడి యొక్క కళ మన మెలకువ. అందుకని వేదాంతం నీ మెలకు కూడా కలే. ఎందుకంటే కళలో కళ, ఆయన కళ నేను ఇక్కడ మెలకుతో నిజం అనుకుంటున్నాను. ఎట్లా నా కళ నిజం కాదో, ఈశ్వరుడు కళ అయినప్పుడు ఈ ప్రపంచం, ఈ సృష్టి జరిగేదంతా అసలు అప్పుడు అక్కడ కళలో నిజమేది లేదు కాబట్టి ఉన్నదా నిజమేమిటి? అందుకని నేను నిరీశ్వరుడును కూడా.
అంటే మాయతో సంబంధం లేని శుద్ధ బ్రహ్మమును నేను అర్థం. అందువలన నిరహంచ నిర్మమహచ, నాకు అహంకారము లేదు, మమకారము లేదు, నేను అనే అభిమానం లేదు, ఈ చిన్న వెష్టి నాది అనేది లేదు. ఎందుకంటే నేను వేరు, అది అనేది లేదని చెప్పాక ఇదం అదం ఇది అది అనేది లేదుగా. లేనప్పుడు ఒక్కటే ఉన్నప్పుడు ఎట్లా అంటే ఒకడే వాది, ఒకే వాది ఉంటే ప్రతిపక్షవాది లేకుండా ఎవరితోటి వాదిస్తాడు కదా. రెండు పేరుంటేనే కదా, రెండు వకీలు ఉంటే ఎదురుపక్షం వాడు వీడు అంటాడు. ఒకడే ఉంటే అక్కడేముంది, ఏ వాదన ఉంది? ఏంటి ఉదాహరణ? మళ్ళీ నిద్రలో ఏమున్నాయి? నిద్రలో ఏదైనా వాదనలు ఉన్నాయా? భేదం ఉందా? 496 సర్వేషు భూతేషు అహమేవ సంస్థితః. చూడండి, ఇప్పుడు అన్ని శరీరాల్లో అంతటా సర్వేషు భూతేషు నేనే, ఆత్మ అయిన నేనే, ఒకే ఆత్మ. చూశారా? సర్వత్ర సమదర్శనం, సర్వత్ర బ్రహ్మదర్శనం. దర్శనం అంటే జ్ఞానం. తర్వాత జ్ఞానాత్మనా అంతర్బహిరాశ్రయ సన్, జ్ఞానస్వరూపముగా ఉండి బయట లోపలనేటువంటిది లేకుండా, ఈ బయట లోపలనేటువంటి దానికి ఆశ్రయాన్ని నేను ఇస్తున్నాను మనస్సుకి, కానీ నాయందు లోపల బయట అనేది ఏమి లేవు. జ్ఞానాత్మన, జ్ఞానస్వరూపంగా ఉండి బహిరాశ్రయ సన్, అప్పుడు భోక్త భోగ్యం స్వయమేవ సర్వం. ఒకవేళ చూడండి, ఏదైనా ఇక్కడ ఈశ్వరుడు మూలంగా ఇవన్నీ జరుగుతున్నాయంటే సృష్టి స్థితి లయలు అన్నీ నేనే భోక్త, నేనే భోగ్యం, నేనే అన్ని. ఇక్కడ అర్థం ఏమిటంటే త్రిపుటీలు లేవు. జనరల్గా భోజ్యం, భోగ్యం, భోక్త, జ్ఞానం, జ్ఞాని, ధ్యేయం, ధ్యానధ్యేయ రూప, ధ్యానగమ్య, అన్నీ ఒకటే. అంటే ఆ మూడు అనేటువంటివి మనకు అనిపిస్తున్నాయి ఇక్కడ. నోయర్, నోయింగ్, నోన్డ్, తెలుసుకున్నవాడు, తెలుసుకుంటున్నది, తెలుసుకునే ప్రొసీజర్, ఏది మూడు లేవు. ధ్యాతృధ్యేయ రూప నామరూప వివర్జిత. ధ్యాతృధ్యేయ మూడు ఇవి లేదు. అందుకని భోక్త భోగ్యం స్వయమేవ సర్వం, అన్నీ నేనే. చూడండి, కొన్ని క్షణాలు ఈ భావన అట్లా ఉంటేనే చాలు, మనస్సంతా తేలికపడిపోతుంది, నిశ్చలమైపోతుంది, శాంతి సమృద్ధమైపోతుంది. యద్యత్ పృథక్ దృష్టిం ఇదంతయా పుర. ఏదేదైతే మొదట ఇంతకుముందు అజ్ఞానంలో ఉన్నప్పుడు యద్యద్ పృథక్ దృష్టిం ఇదం అంతయా, ఇదంతయ, ఇది అది అని ఈ భేదము, వేరు అని ఈ భేదం ఇంతకుముందు మొదట్లో ఉన్నది పుర. కానీ ఇప్పుడు నాకు సర్వేషు భూతేషు ఒకటే భావన ఉన్నది, భేదం లేని భావన ఉన్నది అని చెప్పి 497లో మయి అఖండ సుఖాంబోధౌ బహుదా విశ్వవీచయః ఉత్పద్యంతే విలీయంతే
మాయా మారుత విభ్రమాత్. చూడండి, ఇప్పుడు కొంచెం సేపటి నుంచి నేను చెప్తున్న విషయాలన్నింటినీ ఒక సమ్మరైజ్ చేసినట్లు ఇక్కడ మనకు అన్ని దీంట్లో ఆల్రెడీ చెప్పాను మీకు, కైవల్యోపనిషత్తులో చెప్పినని. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠ. అట్లా మయి అఖండమైనటువంటి సుఖ బోధ సముద్రమైనటువంటి సుఖ అంబోధౌ సుఖ సముద్రం అయినటువంటి నాలో అనేకమైనటువంటి అలలు, విశ్వవీచయ, ఈ విశ్వం మొత్తం అటువంటి నాయందు ఒక అలల్లాగా అట్లా విశ్వం కనపడుతుందట. ఇదంతా ఒక బబుల్స్ లైక్ అలలు, విశ్వవీచయ కనపడుతున్నాయి. ఉత్పద్యంతే, తర్వాత విలీయంతే. చెప్పాం కదా, సముద్రంలో నీళ్ళు అంతా, కానీ అలలు, చిన్నలలు పెద్దలలు, ఆ తర్వాత నురుగు వస్తుంది, బుడగలు వస్తాయి, కానీ అన్ని నీళ్ళే. విలీయంతే, మళ్ళీ అన్నీ అక్కడే అణిగిపోతున్నాయి. అక్కడ కనిపిస్తున్నాయి, అక్కడ అణిగిపోతున్నాయి. ఈ కనిపించడం అణిగిపోవటం అనేటువంటిది ముఖ్యత్వం ఇవ్వకుండా చూస్తే అన్ని నీళ్ళే. కానీ ఎందుకు ఇవి ఇట్లా అన్ని విశ్వం అంతా ఇట్లా నాలో కనపడుతున్న ఈ అలలు లాంటివి అన్నీ మొత్తం విశ్వం, ఇది ఎందువలనంటే కనపడుతుంది మాయా మారుత విభ్రమాత్. సముద్రంలో ఈ అలలు రావడానికి కారణం గాలి, మారుతం. ఇక్కడ మారుతం ఏమిటి? గాలి. మాయా అనేటువంటి మారుతం యొక్క విభ్రమాత్, భ్రమచేత. మాయ అట్లా ఒక భ్రమని కలిగిస్తుంది, అన్నీ ఉన్నట్లు, సత్యమని అనిపిస్తున్నట్లు కదా. ఎండమావులు ఉన్నాయి ఉన్నట్లు, భ్రాంతి. అందువలన దాన్ని ఏమంటారు? ఆప్టికల్ ఇల్యూజన్ అన్నాడు ఇంగ్లీష్లో. ఇక్కడ భ్రాంతి అంటాం. కాబట్టి ఈ విశ్వం మొత్తం కూడా జస్ట్ ఏ ఫ్లో ఇన్ మీ, కానీ ఏది నిజం కాదు. ఎందువలన ఈ ఫ్లో? ఈ అలలు నిజమా? ఎంతసేపు ఉంటుంది అల? ఆ అలలు నిజం కాదు. కానీ ఈ కొంచెంసేపట్లోనే ఈ చిన్న అలలు పెద్ద అలలు పోట్లాడుకుంటే, అలాగే మనం కూడా ఈ లోకంలో, ప్రపంచంలో నీది నాది అని చెప్పి గొడవలు, పోట్లాటలు, తగాదాలు ఎందుకు? అన్నీ ఎంత ద్వేషమున్నాను, ఎంత పగ ఉన్నా కూడా, ఎంత కుట్ర చేసేవాడైనా, ఎంత దోషి అయినా, నిద్రలో జడ్జి, దోషుడు అందరు సమానమా కదా? ఆ లెవెల్లో థింక్ చేయాలి. 498లో స్థూలాదిభావ మయి కల్పిత భ్రమ. ఈ స్థూలము అంటే ఇదే విధంగా, ఏ విధంగా? యథా, అక్కడ తీసుకుందాం ఈ శ్లోకంలో 3వ లైన్లో, మొత్తం చదవలేదు. యథా కల్పకవత్. ఇప్పుడు అసలు టైము, సంవత్సరము, ఓకే, పక్షము, వారము, రోజు, గంట, ఇవన్నీ టైం చెప్పాను కదా. టైం అనేటువంటిది మైండ్ యొక్క కల్పన. వేరే వేరే లోకాల్లో చూస్తే దాని టైం వేరే, మన టైం వేరే. నిద్రలో టైం యొక్క టైం స్కేల్ యొక్క కాన్సెప్ట్ వేరు, కళలో వేరు, మెలకువలో వేరు. ఇక్కడే 3 డిఫరెన్స్ ఉన్నాయి. చూసారా? ఇంకా అప్పుడు ఇవే సత్యము కాదు, ఇట్లా డిఫరెన్స్లు ఉంటే అసలు బ్రహ్మములో కాలానికి ఎక్కడ ఉంది? కానీ కల్పితం. యథా కల్పక వత్సర అయన నర్త్వాదయ అంటే వారాలు, రోజులు, గంటలు, ఇవన్నీ నిష్కల నిర్వికల్పే.
ఇవన్నీ కూడా నిష్కలమైనటువంటి నిర్వికల్పమైనటువంటి ఈ బ్రహ్మంలో అనవసరంగా కల్పించబడినవే. అదేవిధంగా ఈ పెద్దది, చిన్నది, సన్నది, లావుది ఇవన్నీ బ్రహ్మమైనటువంటి శుద్ధ అఖండ బోధ స్వరూపమైన ఆత్మైన నాయందు మయి కల్పిత. దేనివల్ల? భ్రమము చేత, భ్రమాద్ ఆరోపిత అనుస్ఫురణేన లోకై. ఇట్లా ఆరోపించుట చేత స్ఫురణమవుతున్నాయి ఈ లోకాలన్నీ కనపడుతున్నాయి భేద. చూసారా? ఇప్పుడు కళలో చూడండి అన్నీ నిజంగా ఉన్నాయి, కానీ ఏది లేదు, ఏది నిజం కాదు. ఎప్పుడు తెలిసింది? మేలుకున్న తర్వాత. ఇప్పుడు ఈ జ్ఞానం విని ఈ అజ్ఞానముని నిద్ర నుంచి మేలుకో నుండి మేలుకోవటం, ఇది శాస్త్ర శ్రవణము చేత మనకు ఏర్పడుతుంది. కాబట్టి ఈ డైరెక్షన్లన్నీ కూడా ఆకాశంలో ఆకాశానికి సంబంధించిన వరకు దానికి డైరెక్షన్లు ఏమైనా ఉన్నాయండి? నిజంగా మనం ఏదో మన పనుల కోసం మన కోసం కల్పించుకొని సూర్యుడు ఇటు వస్తున్నాడు ఈస్ట్ అంటాం కదా. సూర్యుడు ఎక్కడ వస్తున్నాడు? భూమి తిరుగుతున్నది. ఇప్పుడు నువ్వు ఈస్ట్ అంటావు, సన్ రైజ్ అంటావు, వాడికేమో సన్సెట్గా ఉంది ఇంకోటికి అక్కడ. కాబట్టి ఈ డైరెక్షన్లు ఇవన్నీ కూడా భూమి ఇట్లా తిరుగుతూనే ఉంటే ఎక్కడున్నాయి? కానీ జ్యోతిష్ శాస్త్రానికి, పంచాంగానికి, ఈ లౌకిక వ్యవహార విషయాలకన్నిటికీ అది ఒక పక్కన. కానీ ఇంకా దానికి మనం ముఖ్యత్వం ఇస్తూ ఉండితే సత్యము కానీ దానికి ఎట్లాంటి ముఖ్యత్వం ఇస్తాం? ఎంతకాలం ఇస్తాం? అర్థమైందా? కాబట్టి అది అయిన తర్వాత ఇప్పుడు మరొక శ్లోకం చెప్తే, ఆరోపితం న ఆశ్రయదూషకం భవేత్ కదాపి ఆరోపితం, ఆరోపించబడిన ఎప్పుడు కూడా దేని మీద ఆరోపించబడదో ఆ ఆశ్రయం ఇస్తున్నది. ఇప్పుడు తాడు మీద పాముని ఆరోపించాను. ఇలా ఆరోపించడం చేత ఆ నిజమైనటువంటి తాడుకి ఏదైనా దోషం వస్తుందా? దోషం న భవేత్. అట్లాగే ఆకాశానికి మనం ఈ డైరెక్షన్లన్నీ కల్పించాం. ఆకాశానికి ఏమైనా దోషం వస్తుందా? చెప్పండి. రాదు. ఆకాశం కలుషితం అవ్వదు. వాతావరణం, గాలి కలుషితం అవుతుంది, భూమి కలుషితం అవుతుంది, కానీ ఆకాశం అవ్వదే. కానీ అన్నీ ఆకాశం మీదనే ఆధారపడి ఉన్నాయి. అప్పుడు ఆశ్రయం ఇస్తున్నటువంటి ఆకాశం మీద మనం ఆరోపించేవేనా చెప్తే దాని దోషం రాదు. కదాపి, ఎన్నటికీ రాదు, ఎన్నటికీ రాదు, ఎక్కడ రాదు. కానీ మూఢై అతి దోష దూషితై. కానీ మూఢులైన వాళ్ళు అబ్బా ఎన్ని దోషాలని కల్పిస్తారు. నీ కులం అంటాడు, జాతి అంటాడు, నీతి అంటాడు. ఎన్నిటి చేత భేదాలు చూస్తున్నాం. మళ్ళీ ఒక హిందువుల్లోనే ఎన్నో భేదాలు, ఆ వైష్ణవుల్లోనే ఎన్నో భేదాలు, ఆ ముస్లింలోనే ఎన్నో భేదాలు, దానికి మళ్ళీ లోపల భేదాలు 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 ఎన్నో ఉంటాయి. ఇంకా భేదానికి అంతు లేదు. కాబట్టి అందుకని దోష దూషితై మూఢై కల్పితం. వీళ్ళు కల్పించేవే కానీ నిజానికి ఎప్పుడు కూడా దోషం లేనే లేదు. ఎక్కడ ఆత్మలో దోషం లేదు. అందుకని మనం చేసే ఈ దోష నివృత్తులు ఇవన్నీ కూడా వ్యావహారికం. వాటి వలన భయపడుతూనే ఉంటాం జీవితాంతం. ఇంకా వాటి వలన ఎప్పుడు భయంతో అది చేయాలి, ఇది చేయాలి, ప్రాయశ్చిత్తం చేయాలి, పరిహారం చేయాలి, వాస్తు చూడాలి, ఇది చేయాలి, అది చేయాలని ఇవన్నీ జ్ఞాన దృష్టిలో, బ్రహ్మ దృష్టిలో చూస్తే ఎక్కడ ఉన్నాయి? అన్నీ తొలగిపోతాయి.
నా అర్ద్రీకరోతి భూమిభాగం నార్ద్రీకరోతి ఊషరభూమిభాగం మరీచికావారి మహాప్రవాహ. ఏ ఎగ్జాంపుల్ చెప్పి ఇది మనకు చెప్తున్నారంటే, పెద్ద ఎడారి భూములు ఉన్నాయండి. ఎడారిలో భూమిలో ఎండ టైంలో కనుక చూసామంటే రాజస్థాన్ ఎడారిలో అక్కడ పెద్ద సముద్రం అలలులాగా అక్కడ నీళ్ళు అంత కనపడతాయిట. మనకి చిన్న తార్ రోడ్డు మీద ఒక చోటే మన కారులో వెళ్తుంటే కొంచెం చూస్తాం ఎండమావులు. ఇసుక ఎడారులలో చూస్తే ఊషరి భూమి అంటే ఎడారులలో ఎండమావులు చేత అక్కడ పెద్ద అక్కడ సముద్రం ఉన్నట్లే నీళ్లు అలలు వీస్తూ అట్లా ఉంటాయి. మరీచిక వారి యొక్క ఆ నీళ్లలో అట్లా అలలు అలలు అలలుగా ఎట్లా. కానీ కొంచెమైనా ఆ ఎడారి మన్ను ఇసుక తడిసిపోతుందా అని అడుగుతున్నారు. నేను పొద్దునండి 8ంటికి ఎండ వచ్చిందా అప్పటి నుంచి లేక మధ్యాహ్నం 12 నుంచి 3-4 గంటల వరకు అట్లా నీళ్లు ప్రవహిస్తున్నట్టు చూశాను. సరే సాయంకాలం 5 అయిపోయింది, సన్సెట్ అవుతున్నప్పుడు వెళ్ళి అంతా వెతికి చూడు, ఎక్కడైనా ఇసుక కొంచెమైనా తడిసినట్లుంటుందా? అట్లాగా ఇక్కడ జరిగేవన్నీ, నువ్వు మాట్లాడేవన్నీ, చెప్పేవన్నీ, ఇవన్నీ కూడా ఆశ్రయము ఇస్తున్నటువంటి ఆ బ్రహ్మ సత్యములో ఏమి ఎఫెక్ట్ చెయ్యవు అని చెప్పి తెలుసుకోమంటున్నారు. ఈరోజు ఇక్కడితోటి నిలిపేద్దాం. 500వ శ్లోకం నుంచి వచ్చే క్లాస్లో చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.